మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్కి భూమి కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ కార్యదర్శులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా మహబూబ్ నగర్ ప్రజలకు ఆపత్కాలంలో సేవ అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందజేస్తుందని మహబూబ్ నగర్ పట్టణంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ కోసం అధునాతన భవనం అవసరం ఉందని గవర్నర్కి ఎమ్మెల్యే వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సేవలు అమోఘమని, పేద ప్రజలకు చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించాలని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్కు అధునాతన భవన నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు చేయుటకు సహకరిస్తానని ఆయన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు. అనంతరం మహబూబ్ నగర్ విద్యానిధి గురించి ఎమ్మెల్యేని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యానిధి ఉద్దేశాలు, విద్యార్థులకు విద్యానిధి వలన కలిగే ప్రయోజనాల గురించి ఆయన ఎమ్మెల్యేతో చర్చించారు. విద్యాభివృద్ధికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ కోసం అధునాతన భవన నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. అందుకు గవర్నర్కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ అజయ్ మిశ్రా, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, రాష్ట్ర ఈసీ సభ్యులు రమణయ్య తదితరులు ఉన్నారు.